చెప్పినప్పుడు వారితో కూడా వీరు కూడా దూషించిన వారే, తల ఆడించిన వారే. దేవునికి స్తోత్రం. లూకా శుభవార్తలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 44 వచ్చి చదువుకుందామండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగలను అలాగే ఆయనను నిందించిరి. దేవునికి స్తోత్రములు. ఎందుకు ఈ యొక్క దొంగ నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు మొదటి మాటలో ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగదు కనుక వీరిని క్షమించమన్నప్పుడు అతనికి ఏమున్నాయటండి? చెవులు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. మనందరికీ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఉన్నాయంటారు అందరికి చెవులు? అందరికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరూ వింటున్నారా? చెవిటి వారు ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఎవరు వినుచున్న వాళ్ళు ఎవరు చెవిటి వారు ఉన్నారా? ఉంటే చెప్పండి ప్రిమిటి వారు. నేను వాళ్ళని అడగను. నాకు వినపడడం లేదు లేదా కనపడడం లేదు కదా. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక సంబంధమైన మన యొక్క చెవులకి సొచ్చుకొని పోతాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మధ్యకి వచ్చే కొద్దీ నేను మాట్లాడలేను, నేను వినలేను, నేను చూడలేను అంటామండి. నేను మాట్లాడలేను, నేను వినలేను, నేను చూడలేను. కానీ ఈ లోక సంబంధాల విషయాలు మనం మాట్లాడాలంటే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారంటే నేను ఉన్నానంటాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ అతను మాట్లాడేస్తాడో అతనికంటే ముందు నేను మాట్లాడాలి. ఎందుకంటే నా యొక్క గొప్పతనం అంటే నేను బాగా తెలివిగలవాడిని. చూడండి, అనవసరమైన మాటలు చాలా మాట్లాడుతుంటాం సంఘంలో కూడా. అది అవసరం ఉండదు. ఆ సమయానికి ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు సంఘంలో. అయినా సరే మనం ఏం చేస్తున్నామంటే మాట్లాడుతుంటాం. ఎందుకంటే నా మాట ఇతరులకు వినపడాలి. వినపడ్డప్పుడు ఏం చేస్తామంట? వారి వైపు చూస్తాం, ఎవరు మాట్లాడుతున్నారా అని చెప్పేసి కనపడాలని. ఇక్కడ ఈ దొంగ చేసిన పని ఏమిటంటే పిరిమిటి వాళ్ళరా, చెవిటివాడు కాదు, గ్రుడ్డివాడు కాదు, గ్రహించినటువంటి మొద్దుబారిన జీవితం కాదు, కానీ ఒకప్పుడు మొద్దుబారిన జీవితమే, ఒకప్పుడు దొంగే, దోచుకున్న వాడే, అనేకమైన పాపములు చేసిన వ్యక్తి. కనుకనే తాను శిలోవాన మీద ఉన్నప్పుడు తాను యేసుక్రీస్తు పలికిన మాట, దేవునికి స్తోత్రములు, ఏమి పలికాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగని కనుక వీరిని క్షమించమన్నప్పుడు, అబ్బా ఎంత దయగలవాడండి ఈయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకములో పాపమును క్షమించుటకు శక్తి గలవాడు, ఇష్టమైన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. కనుక ఈయన క్షమిస్తున్నాడు. కనుక ఈయన నిజమైన దేవుడి కుమారుడు అని చెప్పి ఆయన వైపు చూసిన వాడై, ఎవరు చూశాడని చెప్పాము ఇందాక? యేసును చూసిన వాడై ముందు ఏం చేశాడట? అపహసించాడు. దేవునికి స్తోత్రములు. అందరితో కలిసి అపహసించాడు. చాలా మంది మనం వింటాం, అయ్యా మీరు ఎవరి గురించి అని చెప్పండి, కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మాకు చెప్పనంటారు. ఏమి ఎందుకు చెప్పొద్దంటే, యేసుక్రీస్తు ప్రభు బాగానే ఉంది, నేను ఒప్పుకుంటాను, ఆయన దేవుడు అంటారు, కానీ ఆయన బిడ్డలకు నడవడిక చాలా వంకరగా ఉంటుందని మేము చూస్తాం. చాలా వంకరేనండి. యేసుక్రీస్తు ప్రభు వంకరవాడు కాదు, కానీ ఆయన నమ్మిన బిడ్డలు చాలా వంకర జీవితాలండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని చెప్పి ప్రిమిటి వాళ్ళరా, ఎందుకు ఇంక మాట చెప్తున్నానంటే, ఈ యొక్క వ్యక్తి అపహసించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క క్షమాపణ గుణము చూసినటువంటి వ్యక్తి చేసిన పని ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగని కనుక వీరిని క్షమించమని చెప్పినప్పుడు ఎంత దయగల ఈ యొక్క ప్రభు. కారణం ఏమిటంటే, ఎంతో ఓర్పు గల ఈ దేవుడు అనేక మంది ఆయనని హింసించినప్పటికీ కూడా, మరి కొరడా దెబ్బలతో కొచ్చినప్పటికీ కూడా ప్రేమించి వాళ్ళరా, మరి ఎందుకు ఈయనకు కొరడా దెబ్బలు కొట్టవలసి వచ్చింది కదా? ఎందుకు ఆయనకు వచ్చారు దెబ్బలు? ఆయనలో పాపం ఉందా? ఎవరిని ఆ యొక్క కొరడా దెబ్బలతో కొడతారు? ఎవరిని హింసిస్తారు? ప్రేమించి వాళ్ళరా, ఎవరిని హింసిస్తారు చెప్పండి? ఎవరినంటే తప్పు చేసిన వారిని. అందుకే ఉద్దంగా అన్నాడు, మనము తప్పు చేశాము, మనం పాపం చేశాము, ఇది మనకు తగినదే అన్నాడు. ఎప్పుడు? రెండవసారి యేసుక్రీస్తు ప్రభు నుంచి ఈ మాట వెలువడినప్పుడు, క్షమాపణ గురించి వెలువడినప్పుడు. కానీ అంతకుముందు అతను కూడా అపహసించిన వాడే. ప్రేమించి వారలారా, ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే చూడండి, ఎవరిని మరి ఆ యొక్క కొరడా దెబ్బలు కొట్టాలి, ఎవరిని సిలువ కప్పించాలి. 25వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం.
మనుష్యులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషుడనియు తీర్పు తీర్చవలెను. దేవునికి స్తోత్రములు. నీతిమంతుడనియే తీర్పు తీరుస్తారు. ఎవరంటండి? సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు, పెద్దవారు. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుని మరి ఆ యొక్క గెత్సెమనే తోట నుండి పట్టుకున్నారు. ఎవరండి ఆయన? మరి నీతిమంతుడు కదండి. ఆ నీతిమంతుని మరి అక్కడ ఒలీవల వనబడినటువంటి ఆ స్థలం నుండి పట్టుకుని ఎలా పట్టుకున్నారు? ఒక దొంగను పట్టుకున్నట్టు పట్టుకుని అతన్ని ఎలా తీసుకొని వచ్చారటండి? నడిపించుకుని వచ్చారా? ఈడ్చుకొని వచ్చి, దేవునికి స్తోత్రములు, ఆయన ఈడ్చుకొని వస్తూ అనేక మాటలు మాట్లాడుతూ, ఎవరినండి? ఒక నీతిమంతుని, అనీతిమంతుని కాదండి. మరి అన్న వద్ద నుండి కైపా వద్ద నుంచి మరి ఆ అన్న వద్దకు, ఒకరి నుంచి ఒకరి వద్దకు రాత్రంతా కూడా ఆయనను తిప్పారండి. రాత్రంతా కూడా ఆయన తిప్పి అనేకమైనటువంటి దూషణ మాటలు పలుకుతూ నీ కొరకు నా కొరకు ఆయనను మరి ఆ యొక్క ముఖం మీద గుర్తినట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రేమించవాలరా, ఇక్కడ గమనించినట్లయితే ఎవరిని తీసుకెళ్ళవాలండి? అనీతిమంతుని. ఎవడైతే దోషం చేశాడో వాడిని వారి వద్దకు తీసుకెళ్ళి వారు ఏం చేయాలట? ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుగను బట్టి వారి నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి, ప్రైజ్ ది లార్డ్, వారి నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి. ఎలా అంటండి? యేసయ్య చూడండి, ఎందుకంటే నీ కొరకు నా కొరకు నీతిమంతుడైనటువంటి ఆ వ్యక్తి అనీతిమంతుడిగా మార్చబడి, దేవునికి స్తోత్రములు, అనీతిమంతుడిగా చేయబడి, కారణం ఏమిటంటే ఈ లోకములో ఉన్న సమస్త పాపము తన యొక్క వీపు మీద వేసుకున్న వ్యక్తి కనుక మరి పాపిగా అక్కడ వారందరూ కూడా నిర్ధారణ చేశారు. ప్రేమించే వాళ్ళారా, నీతిమంతుడైన ఈ యొక్క వ్యక్తిని పాపిగా నిర్ధారణ చేసినప్పుడు, నిర్ధారణ చేయబడిన వ్యక్తి ఎలా పడుకోబెడతారట? ఎలా పడుకుంటాము మనము? పడుకోబెట్టి, దేవునికి స్తోత్రములు, ఒక ఘోరమైనటువంటి పశువును బాధినట్లు, దేవునికి స్తోత్రం. గమనించని ప్రేమించే వాళ్ళారా, అనేక శుభశుక్రవారాలు మనం జరుగుతూ ఉంటాం. ఒక పశువునైతే ఏ విధంగా వధించే సమయంలో పడుకోబెడతారో, యేసయ్యను కూడా ఏం చేశారట? పడుకోబెట్టి, ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది, పడుకోబెట్టి ఏం చేశారు? కొరడాలతో. పిలాతు యేసుని కొరడాలతో కొట్టించెను. దేవునికి స్తోత్రములు. పిలాతు యేసుని కొరడాలతో కొట్టించెను. ఎన్ని దెబ్బలు కొట్టాలటండి? 40 దెబ్బలు. దేవునికి స్తోత్రములు. ఆ 40 దెబ్బలు కొట్టినప్పుడు 39 కొట్టిండవచ్చు కదా. ఎందుకు 39 కొడతారంటే ధర్మశాస్త్రం ప్రకారము 40 దెబ్బలే కొట్టాలి. ఒకవేళ ఈ కౌంట్ చేసుకున్న సమయంలో పొరపాటున ఒక దెబ్బ ఎక్కువ కొడితే అతను ధర్మశాస్త్రానికి విరుద్ధముగా పాపం చేసినట్టు అవుతాడు. కనుక మరి 39 దెబ్బలే కొట్టేవారండి. ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే కూడా ఎవరిని కొట్టారండి? పౌలును కొట్టారు. దేవునికి స్తోత్రములు. పౌలును కొట్టినప్పుడు గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసయ్య ఎంత దీర్ఘశాంతము గలవాడో మనం గమనించాలి. పౌలును వారు కొట్టినప్పుడు, పౌలును వారు హింసించినప్పుడు పౌలు ఏమి చెప్పాడంటే, సున్నము కొట్టిన గోడ అన్నాడండి. దేవునికి స్తోత్రములు. ఆ వ్యక్తిని అన్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు, నువ్వు నన్ను కొడుచున్నావు, కానీ సున్నము కొట్టిన నువ్వు గోడ అని చెప్పి తన నోటితో పలికాడు. కానీ యేసయ్య మాట మాత్రము మాట్లాడలేదు. కనుక ఆ వ్యక్తిత్వము చూసినటువంటి ఈ యొక్క దొంగ, ఆయన యొక్క ప్రేమను చూసినటువంటి ఈ యొక్క దొంగ, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. పడుకోబెట్టి కొరడాల దెబ్బలతో కొట్టినప్పటికీ, పడుకోబెట్టి మేకులు దిగగొట్టినప్పటికీ కూడా, తన రక్తము కాలువ వలె పారుచున్న సమయంలో కూడా ఆయన పక్కలో బల్లెపు పొట్ట తీసుకొని పొడిచినప్పటికీ కూడా ఆయన మాట మాత్రము మాట్లాడలేదు. కనుక ఆయన అడిగాడు ఏమనంటే, ప్రభువా నీ రాజ్యములో నన్ను చేర్చుకోమని. ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నట్టు ప్రేమించే వాళ్ళారా, ఎప్పుడైతే మనము ఇతరులను క్షమిస్తామో ఆ క్షమించినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏమవుతుందంట? మారుతుంది. ఎప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తామో అప్పుడు వారిని మనము క్షమించేవారిగా ఉంటాము. ఆ రోజు ఆయన యొక్క క్షమాపణ గుణము చూసి
మరి ఆ యొక్క దొంగ జీవితము